హైదరాబాద్లో చాలా చికెన్ షాపులలో చికెన్ వేస్టేజ్ ఉంటుంది. సో ఆ చికెన్ వేస్టేజ్ని ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి రెండరింగ్ యూనిట్కి తరలించి అక్కడ దానికి సంబంధించిన డ్యామేజ్ ప్రొసీజర్ అంతా జరగాలి. కానీ కొంతమంది ఏపీలో ఉన్నటువంటి చెరువుల వ్యాపారులతో కుమ్మక్కయ్యి ఒక బిగ్ డీల్ని నడిపిస్తున్నారు. ఆ డీల్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ నుండి చికెన్ వ్యర్థాలను ఏపీకి తరలిస్తున్నారు. అది కూడా ఉదయం సమయంలో కాదు, కేవలం రాత్రి వేళల్లో మాత్రమే, ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ట్రక్కులలో పూర్తిగా ఈ చికెన్ వేస్టేజ్ ఎక్కడ కూడా కనిపించకుండా వాటిని సంచులలో ప్యాక్ చేసి కవర్ చేసి ఇక్కడ నుండి తరలిస్తున్నారు. అక్కడికి చెరువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చేపలకి ఈ కుళ్ళిపోయినటువంటి చికెన్ వ్యర్థాలను ఆహారంగా వేస్తున్నారు. సో ఆ చేపలకి ఆహారంగా వేసి మళ్ళీ వాటిని వలేసిన తర్వాత అదే చేపలను మనుషులకు అమ్ముతున్నారు. అంటే అదే చేపలను మనకి తెలిసి తెలియక మనం తింటున్నాము. సో ఈ చికెన్ వ్యర్థాలను తిన్న చేపలను మనం కనుక వాటిని తింటే పూర్తిగా మనకి క్యాన్సర్ కూడా వచ్చేటువంటి ఆస్కారాలు ఉన్నాయని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. సో ఈ తరహా ప్రాసెస్, ఈ దందా అనేది కేవలం ఒకసారి కాదు, గతంలోనూ ఇట్లాంటి కేసెస్ హైదరాబాద్లో రిపీట్ అయ్యాయి. కానీ కొంతమంది ఈ చికెన్ వ్యర్థాలను తరలించే మాఫియాగాలలో మాత్రం ఎట్లాంటి మార్పు రావటం లేదు. వాళ్ళ మీద పోలీస్ కేసులు సైతం అయ్యాయి. అయినా సరే ఎట్లాంటి చేంజ్ కాకుండానే మళ్ళీ యథేచ్ఛగా హైదరాబాద్ నుండి రాత్రి ఇక్కడ బండి స్టార్ట్ చేస్తే తెల్లారేసరికి ఏపీలో ఉన్నటువంటి భీమవరం, రాజమండ్రి లాంటి ప్రాంతాలకి ఈ చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా ఈ చేపలను తింటూ ఉంటారు కాబట్టి ఆయా ప్లేసెస్లో ఉండే చెరువులకి ఈ చికెన్ వ్యర్థాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి చేపలకి ఆహారంగా వేస్తున్నారు. సో ఈ ముఠా ఆగడాలను అరికట్టేందుకు అటు వెటనరీ డాక్టర్స్తో పాటు ఎస్ఓటి పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ఈ తరహాలో హైదరాబాద్ నుండి నిన్న నైట్ దాదాపు 100 టన్నులకు పైగా చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న క్రమంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. 1 కాదు 2 కాదు 6 భారీ వాహనాలలో ఈ చికెన్ వ్యర్థాలను తరలిస్తుంటే పోలీసులు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇమ్మీడియట్గా వెహికల్స్ని స్టాప్ చేశారు. సో అక్కడ వాళ్ళు పట్టుబడితే పోలీసులకు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మాకు ఈ విధంగా తరలించేందుకు మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎట్లాంటి పర్మిషన్స్ కూడా ఇట్లా తరలించేందుకు వీలు పడదు. కేవలం ఈ చికెన్ వ్యర్థాలను రెండరింగ్ యూనిట్స్కి మాత్రమే పంపించాలి. అక్కడ మాత్రమే దీనికి సంబంధించిన డిస్ట్రాయ్ ప్రాసెస్ అంతా కూడా జరగాలి. కానీ వాటన్నిటికీ సంబంధించిన ఉల్లంఘనలకు పాల్పడుతూ యథేచ్ఛగా కేవలం డబ్బులకు ఆశపడి ప్రజల జీవితాలతో, ప్రజల సంబంధించిన ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నటువంటి ఇట్లాంటి మాఫియాగాలను అరెస్ట్ చేయాల్సిందే అంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. విడుదల శ్రీనివాస్తో ప్రణీత, హైదరాబాద్ నుండి.